హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు Q3 రిజల్ట్స్ రావడం జరిగింది టీసీఎస్‌సి. నెక్స్ట్ రిజల్ట్స్ సీజన్ అనేది స్టార్ట్ అయినట్టు. మన మార్కెట్‌లో ఈరోజు డౌన్‌లో క్లోజ్ అయ్యాయి. మైనస్‌లో మార్కెట్ మనం అనుకున్నట్టుగానే రేంజ్ బౌండ్‌లో 22,200ను 300, 24,200, 50 మధ్యలోనే రేంజ్ బౌండ్ అవుతున్నాయి. ఈరోజు ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉన్నది యూఎస్. దాని అవుట్‌కమ్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయాలి. దానివల్ల మార్కెట్‌లో మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ అదాని విల్మార్ అనేది ఓఎఫ్ఎస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ ఒకసారి చెక్ చేద్దాము. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ అనేది ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. వాళ్ళు స్టిల్ సెల్లింగ్‌లో ఉన్నారు. నెక్స్ట్ రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఒకసారి మనం చార్ట్‌లోకెళ్ళి చూద్దాం. మార్కెట్ మనం అనేది ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయగలరు. ఏందంటే మనం ఓవరాల్‌గా మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది జరుగుతుంది. అంటే నెక్స్ట్ న్యూస్ ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. నిఫ్టీ వచ్చేసి 162 పాయింట్స్ 23,526. సెన్సెక్స్ వచ్చేసి 528 పాయింట్స్ 77,620. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 331 పాయింట్స్ 49,503. నెక్స్ట్ ఐటీ వచ్చేసి 43,126 500 పాయింట్ మైనస్. బిఎస్‌సి స్మాల్ క్యాప్ వచ్చేసి 600 పాయింట్ 54,021. మనకు మార్కెట్‌లో వచ్చేసి నెగెటివ్‌లోనే క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మన మార్కెట్‌లో ఎలా ఉండబోతుంది? మనమైతే ప్రీవియస్‌గా అనుకున్నాము 23,500 అనేది సపోర్టు. అది బ్రేక్ అయితే 23,200, 250-300 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితేనే మనకు డౌన్ సైడ్ అనేది మనకు ఇంకా రావడానికి ఆస్కారం ఉంటుంది. 24,200 పైన ఎళ్తేనే మనం అప్ సైడ్ మనకు మార్కెట్ వెళ్ళడానికి ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. దాని ప్రకారంగానే మార్కెట్ అయితే ఇక్కడ చూడండి 23,200 నుంచి 24,200 మధ్యలోనే మార్కెట్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన మార్కెట్‌లో వచ్చేసి 23,500 అనేది సపోర్ట్ మాక్సిమం వస్తే 23 200, 300 బిట్వీనే మాక్సిమం సపోర్ట్ ఉండాలి. దాంతో పాటు మనకు అది బ్రేక్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్‌గా మళ్ళా 1000 పాయింట్స్ అలా కిందకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లోగానైనా రావచ్చు కానీ బట్ అప్ సైడ్ అయితే బ్రేక్ పడడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మనం వెయిట్ చేయాలి. చూడండి. ఇది ట్రేడ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకు మొమెంటమ్ వచ్చాక 300, 1000 పాయింట్స్ అనేది మొమెంటమ్ అనేది ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తాయి. అప్ సైడ్ వచ్చేసి 24,200 పైన హోల్డ్ అయితేనే మనకు అప్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆప్షన్ ప్రకారంగా ఒకసారి చెక్ చేద్దాము. ఆప్షన్ ప్రకారంగా చెక్ చేసినా మనకు అప్ సైడ్ వచ్చేసి అంతే సేమ్ 23,500 సపోర్ట్ ఉంది. పైన 23,800, 24,200 అని అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి 23,200, 300 బిట్వీన్‌లో మాక్సిమం సపోర్ట్ అనేది తీసుకోవాలి. మేజర్‌గా ఇది తీసుకున్నదనుకుంటే మార్కెట్ అనేది అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 49,503 బ్యాంక్ నిఫ్టీ అనేది 49,503లో క్లోజ్ అయింది. ఇది సపోర్ట్ లెవెల్‌లోనే క్లోజ్ అయింది. డౌన్ సైడ్ వచ్చేసి 49,000 అప్ సైడ్ వచ్చేసి 50,500 పాయింట్స్ డిఫరెన్స్‌గా ఉంది. అది మనము ఆప్షన్స్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. ఆప్షన్స్‌లో చెక్ చేస్తే మనకు ఓవరాల్‌గా ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఆప్షన్స్‌లో వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 23,000 23,500 ఈరోజు ఎక్స్‌పైరీ అయిపోయింది మార్కెటు. అంటే వీక్లీ ఆప్షన్స్ 9థ్ ఉంది. నెక్స్ట్ 16థ్ జనవరిలో మన మార్కెట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,500 సపోర్ట్ ఉంది. 600 అనేది బయింగ్, సెల్లింగ్ ఈక్వల్‌గా ఉంది. ఏందంటే 23,000 తర్వాత మనకు 23,000 అనేది మేజర్ సపోర్ట్. కానీ 200, 300 అనేది ఎక్కువగానే ఉన్నాయి. ఒకసారి వన్స్ 23,500 అబోవ్ వెళ్తే 23,800 నెక్స్ట్ తర్వాత 24,000 అప్ సైడ్ ఉంటుంది. కాబట్టి మనం ఒక్కసారి ఇది చెక్ చేయాలి.
నెక్స్ట్ మన మార్కెట్స్ మేజర్‌గా వచ్చేసి చెప్పాను కదా! యూఎస్, గ్లోబల్ న్యూస్ ఈరోజు ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. ప్లస్ ట్రంప్ ఎలక్ట్ అయ్యేది 28న ఉంది గ్లోబల్‌గా. ఎందుకంటే డాలర్ ఇండెక్స్ అనేది మన రూపీ అనేది డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. క్రూడ్ అనేది పెరగడం జరుగుతుంది. ప్లస్ బాండ్స్ అనేది అప్ సైడ్ రావడం అవుతుంది. బాండ్స్ ఏంటంటే బాండ్స్ ఈల్డ్ అనేది పెరుగుతున్నప్పుడు ఏందంటే వాళ్ళకు రిస్క్ ఫ్రీ అంటే మనం ఎఫ్‌డి అయితే ఎలా అయితే బ్యాంక్‌లో ఏసుకుంటే మనకు 6-7% అలా వస్తుందో, అలానే వాళ్ళకి బ్యాంక్‌లో అమౌంట్ అనేది 4.5 నుంచి 4.5 నుంచి 4.8-7 అట్లా రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే వాళ్ళకి రిస్క్ లేని అమౌంట్ అక్కడే వచ్చినప్పుడు అక్కడే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్‌లోనే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. కాబట్టి మార్కెట్‌లో అమౌంట్ అనేది తీయడం జరుగుతుంది. నెక్స్ట్ మన మార్కెట్ అప్ సైడ్ రావడానికి వచ్చినట్టే ఆటోమేటిక్‌గా మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తారు. కాబట్టి ఏందంటే మనం డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడు మంచి స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఉంటే మాత్రం అప్ సైడ్ ఎళ్ళినప్పుడు మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చూడండి 50,000 అనేది ఏఎస్ఎల్‌ఆర్ ఈక్వల్‌గా ఉన్నది. దీని తర్వాత వచ్చేసి మనకు చూడండి 49,500, 49,000. నెక్స్ట్ ఇది బ్రేక్ అయితే అంటే ఇది హోల్డ్ అయితే 50,000 పైన హోల్డ్ అయితే మాత్రం 50,500 అనేది అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ బ్యాంక్ రిజల్ట్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్స్ అవుట్‌కమ్ వచ్చింది. కొంచెం స్లైట్ ప్రీవియస్‌తో పోల్చుకుంటే నెగెటివ్ ఉండడం వల్ల మార్కెట్‌లో ఆ రోజు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత మనకు సపోర్ట్ లెవెల్ నుంచి మనకు అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి చెక్ చేయాలి. నెక్స్ట్ మన మార్కెట్‌లో అదాని విల్మార్ వచ్చేసి మనకు ఓఎఫ్ఎస్ ఇవ్వడం జరుగుతుంది. అదాని విల్మర్స్ ఓఎఫ్ఎస్ వచ్చేసి 20% స్టేక్ మనకు ఓపెన్‌గా జనవరి 10న రూ. 275 చొప్పున మనకు ఓఎఫ్ఎస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే ఓఎఫ్ఎస్ వచ్చినంక ఒకసారి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే మాత్రం మనకు అప్ సైడ్ రావడానికి ఛాన్స్‌గా ఉంటుంది. ప్లస్ అదానిలో అదాని విల్మార్‌లో వచ్చేసి మనకు లెవెల్స్ ఒకసారి అంటే ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్‌లో అయితే చూడండి స్టాక్ పీఈ వచ్చేసి 39.9 ఉంది. ఇండస్ట్రీ పీఈ కూడా 38 సేమ్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రమోటర్ వచ్చేసి 87 పాయింట్స్ అంటే మనకు 75 బిలో ఉండాలి. అది ఏదైనా కంపెనీ లిస్ట్ అయినాక 75 బిలో ఉండడానికి ఉంటుంది. కాబట్టి ఏందంటే ఓఎఫ్ఎస్ కానీ లేదా ఎక్సెల్ గాని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఓఎఫ్ఎస్ ఇవ్వడం జరిగింది. వచ్చేసి లైఫ్ బాయ్ వచ్చేసి 878 ఎళ్ళింది. 221 అయితే వెళ్ళింది. చూడండి ఈ 23 ఉంటే కూడా 275కి ఇవ్వడం జరుగుతుందంటే మార్కెట్‌లో కొంచెం డౌన్ సైడ్ రావచ్చు. ఎందుకంటే ఓఎఫ్ఎస్ అనేది తక్కువ రేట్‌లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. బట్ బై చేసి హోల్డ్ చేసుకుంటే మాత్రం తర్వాత అప్ సైడ్ ఉండడానికి ఉంటుంది. ఓఎఫ్ఎస్ మాత్రం అప్లై చేయండి. ఆల్రెడీ మీకున్న స్టాక్స్ ఉంటే మాత్రం. దీనివల్ల కొంచెం బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓఎఫ్ఎస్ మీన్స్ ఏందంటే లైక్ ఐపీఓ టైపే అప్లై చేయడము. బట్ ఏందంటే ఐపీఓ అనేది వస్తదా రాదా తెలవదు. బట్ ఇది మాత్రం మాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ అదాని విల్మార్ గురించి. నెక్స్ట్ టీసీఎస్ రిజల్ట్ ఎలా వచ్చాయి? టీసీఎస్ రిజల్ట్ వచ్చేసి మనకు ఆహ్, అంటే మామూలుగా మార్కెట్‌లో వచ్చేసి ఎలా ఉండబోతుందనేది ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఎక్స్‌పెక్టేషన్ ప్రకారంగా వచ్చేసి టీసీఎస్ రిజల్ట్స్ వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 12% రైజు. కొంచెం నెగెటివ్‌గా అయితే ఉంది. బట్ మార్కెట్‌లో ఎస్టిమేట్ 66 ఇది డివిడెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ డివిడెండ్. అది 12%. అయితే 4,000 అనేది మార్కెట్‌లో వచ్చేసి ఈరోజు క్లోజ్ అయిన రేటు. కాబట్టి ఇది మనకు 3800 డౌన్ సైడ్ వచ్చిన ఎందుకంటే రిజల్ట్‌తోని ఆల్రెడీ డౌన్ సైడ్ వచ్చింది. ఇది గనుక 4,000 బిలో ఉండి 3800 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. దాంతో మనము
38 గనుక తీసుకున్నా, లేదు రేపు మార్నింగు ఒక్కసారి చెక్ చేసుకుంటే మాత్రం ఆప్షన్స్ ప్రకారంగా టీసీఎస్ చూస్తే ఒక్కసారి చెప్తాను మీకు. టీసీఎస్ ఆప్షన్స్‌లో ఎందుకంటే ఆప్షన్స్ చేసేటప్పుడు ఆప్షన్స్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే 4000 ఒకటి, 3800 అనేది సపోర్ట్ లెవెల్‌గా ఉంది ఇది టీసీఎస్. కాబట్టి మనం మార్కెట్‌లో వచ్చేసి తీసుకుంటే మనకు మార్కెట్ కనుక కొంచెం పాజిటివ్ ఉన్నా మనము ఇది అప్‌సైడ్ రావడానికి ఆస్కారం ఉంది టీసీఎస్. కాబట్టి డివిడెండ్ అంటే ఆల్రెడీ హోల్డ్ చేసిన వాళ్ళకి ఇంటర్నల్ డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఏజీఎంలో ఇచ్చేదైతే ఫైనల్ డివిడెండ్ ఉంటుంది. రూ. 6 స్పెషల్ డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ అనేది సెల్ చేయడం జరిగింది. కాబట్టి 7,000 ప్లస్ డాటా అప్డేట్ ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు కూడా సెల్ చేయడం జరిగింది. 7,100 క్రోర్స్ 7,122 క్రోర్స్ అనేది సెల్ చేయడం జరిగింది. 7,170 క్రోర్స్ అనేది సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ మొత్తం 7,639 క్రోర్స్. వాళ్ళు ఎంతైతే అమ్మారో దానికంటే ఎక్కువనే పర్చేజ్ చేయడం జరిగింది. కాబట్టి మార్కెట్‌లో ఎఫ్ఐఎస్ అయితే స్టిల్ సెల్లింగ్‌లోనే ఉన్నారు. నెక్స్ట్ మార్కెట్‌లో టీసీఎస్ మార్కెట్‌లో అయితే ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్‌లోనే ఉన్నారు. చెక్ చేయండి. టీసీఎస్ అంటే 4,000 ప్లస్ 3,800 దగ్గర సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. చెక్ చేసుకోండి స్టాక్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ డే అంటే రేపు ఫ్రైడే మనకు వీకెండ్ ఉంది. ప్లస్ మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఈరోజు నైట్ ఉందని చెప్పేసామన్నా కదా యూఎస్‌ది. దాంతో మన మార్కెట్‌లో వచ్చేసి ఓపెనింగ్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలా ఉండబోతుందనే మీటింగు ఈరోజు ఉంటుంది కాబట్టి, మనకు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని బట్టి మార్కెట్‌లో ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది కాబట్టి, దాని గురించి అని చెప్పేసి రేపు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ లేదా గ్యాప్ అప్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అది చెక్ చేయండి. టీసీఎస్ వచ్చేసి ఈ 4,000, 3,800 సపోర్ట్ అయితే ఉంది. దాన్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసి మార్కెట్‌లో రేపటికి అంటే మనం వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఏంటంటే రేపు ఫ్రైడే వీకెండ్ అవుతుంది. సో, మార్కెట్‌లు ఈ మధ్య అంటే ఈ వీక్‌లో వచ్చేసి డౌన్ సైడే ఉన్నాయి కాబట్టి రేపు షార్ట్ కవరింగ్‌తోని అప్ సైడ్ రావడానికి ఉంది. ప్లస్ ఏమంటారు సపోర్ట్ లెవెల్‌లో దగ్గరే మార్కెట్ ఉంది కాబట్టి సైడు మాక్సిమం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ 23,500 కింద క్లోజ్ అయితే అంటే డౌన్ సైడ్ వస్తే మాత్రం
300 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. ఈ లెవెల్స్‌ని బట్టి మనం ట్రేడ్ చేసుకుంటే మనము ఈజీగా గెయిన్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటి అంటే ఈ మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చినాయనుకోండి, మంచి స్టాక్స్ మనం వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ వచ్చేసి మంచి స్టాక్స్‌ను మనము డౌన్ సైడ్‌లో వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసి అంటే బై చేసి హోల్డ్ చేసుకున్నామనుకోండి మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో ఎప్పుడు కూడా డౌన్ సైడ్ వచ్చినప్పుడు మంచి స్టాక్స్‌ను హోల్డ్ ఉంచుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్‌లో టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఆపర్చునిటీస్ కూడా అంటే అనుకోకుండా డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉన్నప్పుడు మనము ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఏందంటే మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఫండ్స్‌ననేది ఎక్స్‌ట్రాగా ఉంచుకోవాలి. మార్కెట్‌లో 2, 3 డేస్ కనుక కంటిన్యూయస్‌గా పడుతున్నా, వన్ సైడ్ పెరుగుతున్నా గూడా మార్కెట్‌లో డౌన్ సైడ్ రావడానికి బయర్స్ అనేది ఉండరు. వన్ సైడ్ పడితే పెరిగినప్పుడు కూడా సేమ్ అంటే సెల్లర్స్ కూడా ఉండరు. కాబట్టి ఏందంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ మార్కెట్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సార్ రేపు మన వాచ్ లిస్ట్‌లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ప్లస్ నెస్లే, ఎస్ఎస్‌ఎల్ లాంబోర్డ్ అండ్ కోరమాండల్ ఇన్‌స్టిట్యూట్ మొత్తం ఒకసారి వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని ఒక్కసారి చెక్ చేయండి. ప్లస్ మన మార్కెట్‌లో మనం మాట్లాడుకున్నట్టుగా ఈరోజు యూపీఎల్ అంటే మనం ఇంతకుముందు మనం కొన్ని స్టాక్స్ చూస్తా ఉంటాం. స్టాక్స్ చూసినట్టుగా మనకు యూపీఎల్ కూడా ఈరోజు అప్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి ఏందంటే ఒకసారి మంచి స్టాక్స్‌ని మనం వాచ్ చేసుకుంటూ ఉన్నప్పుడు